ఈ చిన్న కటింగ్ దీనికి పనికిరాదు. ఎప్పుడైనా సరే మనం స్టార్టర్స్ చేసేటప్పుడు ఎన్ని వెజిటబుల్స్ వేసినా అన్ని వెజిటబుల్స్ మనం ఈవెన్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్‌గా కుక్ అవ్వడంతో పాటు గార్నిష్ చేసుకోవడానికి కూడా చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఇంతకీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే బేబీ పొటాటోస్‌ని మేము బాయిల్ చేసాము. వీటితో క్రిస్పీ చిల్లీ పొటాటోస్ చేస్తున్నాం. స్టార్టర్ చేస్తున్నాం అనమాట. దానికోసం ఇలా ఎండుమిరపకాయల్ని మేము బాయిల్ చేసి పెట్టాం. దీంతో మేము చిల్లీ పేస్ట్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే చిల్లీ పేస్ట్ చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలని బాగా బాయిల్ చేసి, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా స్టార్టర్స్ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చాలా వంటకాల్లో మనం యూజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఈరోజు స్టార్టర్ కోసం మేము బేబీ పొటాటోస్‌ని బాయిల్ చేసి పెట్టాం. ఇది 90% కుక్ అయితే సరిపోతుందనమాట. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇదిగోండి చేసేసాం చిల్లీ పొటాటోస్. ఒక్కొక్కటి తింటూ ఉంటే ఇంకొకటి తినాలనిపిస్తది. చలో మరి బాయ్.